మన దేశ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు ఘనంగా మోగుతున్నాయి. అంబానీ ఇంట ఏ సంబరమైనా ఆడంబరంగా జరుగుతుంది. ఇప్పుడు కొడుకు అనంత్ పెళ్లి కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలే భారీ స్థాయిలో జరుగుతున్నాయి. లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్, ఎన్కోర్ హెల్త్ కేర్ అధినేత వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు 2 రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఫుడ్ లిస్ట్ చూస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది. 2500 రకాల వంటకాలను సిద్ధం చేసినట్లు సమాచారం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కోసం పలు రకాల వంటకాలను తయారు చేస్తున్నారు. గుజరాత్లోని జామ్నగర్లో మొదలైన అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు 1000 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సుమారు 1000 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఒక రకంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీ వెడ్డింగ్ వేడుక అంటే ఇదే అంటున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పర్ఫార్మెన్స్ చేయనున్న రిహానాకు 70 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. జామ్నగర్ జాగ్వార్ గ్రామంలో అన్న సేవతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. స్థానికులైన వేలాది మందికి స్వయంగా ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ సహా వారి కుటుంబ సభ్యులు, రాధికా మర్చెంట్ సహా వారి కుటుంబ సభ్యులు భోజనం వడ్డించారు. స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ అన్న సేవ నిర్వహించింది. ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వివాహం కోసం కూడా 100 కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా భారత్లోని అత్యంత ఖరీదైన వివాహ వేడుకల్లో ఒకటిగా నిలిచింది. వీరి వివాహం కోసం 700 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు ఆ రికార్డు కూడా బ్రేక్ చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.